సదాత్మధ్యాన నిరతం విషయేభ్య పరాణ్ముఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖర భారతీ. ఇప్పుడు బెంగుళూరు శంకర మఠంలో సాక్షాత్తు చంద్రశేఖర భారతీ మహాస్వామి చరణులు ఎక్కడ ఉండి వేదము అధ్యయనము చేశారో ఆ ప్రదేశంలో మనం ఉన్నాం. ఇది చాలా విశేషమైనటువంటి ప్రదేశము. సాక్షాత్తు శంకరాచార్యులు వారు ఉన్న కాలంలో వారు వేదం ఎక్కడ అభ్యాసం చేశారు అంటే ఆ భవనం ఎక్కడ మనం చెప్పచ్చు, చెప్పలేకపోవచ్చు. కానీ ఆ శంకరుడే చంద్రశేఖర భారతిగా వచ్చి ఎక్కడ వేదాధ్యయనం చేశాడయ్యా అంటే మా బెంగళూరు రండి, ఇక్కడ శంకరపుర శంకర మఠానికి రండి. ఇక్కడ అద్భుతమైనటువంటి క్యాన్సర్ హాస్పిటల్, రంగదొరై క్యాన్సర్ హాస్పిటల్ అని ఇక్కడ సాక్షాత్తు అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు ఏ హాస్పిటల్ అయితే ఇవాళ దేశంలోనే ప్రఖ్యాతమై అనేక మందికి క్యాన్సర్ నుంచి విముక్తిని కలిగించి రక్షణ కలిగిస్తోందో ఆ హాస్పిటల్ పక్కనే ఉంది చంద్రశేఖర భారతి మహాసన్నిధానం వారి ఈ యొక్క ప్రదేశం. ఆ మహాత్ములు నడిచేటటువంటి తపస్సు, ఆయన మాట్లాడితే తపస్సు, ఆయన మౌనము తపస్సు. అలాంటి మహాతపస్వి అయినటువంటి స్వామివారు వేదాధ్యయనం చేసిన ప్రదేశం ఇది. మన అదృష్టం రాత్రి ఆలస్యమైంది కాబట్టి కొంచెం తాళాదులు వేసి ఉన్నాయి. అదే ఉదయం వచ్చి ఉంటే మనకి అవకాశం ఉంది. ప్రస్తుతం రాత్రి పూట ఇంకా డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి ఈ రాత్రి ఇక్కడ చూడండి. ఇదిగో ఎంత అద్భుతంగా వారి చిన్న వయసు నాటి ఫోటో పెట్టారు అక్కడ. ఎంతో అద్భుతంగా ఆ స్వామి ఆ వయసుకే ఎంతటి స్థితప్రజ్ఞలో మనకు అర్థమవుతుంది. స్వస్తి. మొత్తం కూడా